అందరికీ నమస్కారం. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు అనగా ఉగాది నాడు ప్రాతకాలం నందే లేచి తైలాభ్యంగన స్నానం ఆచరించి శ్రీ ఉమామహేశ్వర వ్రతము చేయవలనని శాస్త్రము చెబుతున్నది. అట్లా ఆచరించుట వలన ఆయుర్వృద్ధి, మనోవికాసము, ఐశ్వర్యాభివృద్ధి కలుగును. వేపపూల పచ్చడితో ఇతర భక్ష్య పరమాన్నాదులతో స్వామికి నైవేదన సమర్పించవలను. ఆ తర్వాత పంచాంగర శ్రవణాది శాస్త్ర వేదోక్తాశీర్వాదము ఎంత ఆసక్తి చూపించవలను. ఈ పై విషయములు చాలామంది ఉగాది పండుగ అనగానే ఉగాది పచ్చడి తినుట మాత్రమే అని తలచి ఆ కార్యక్రమను ముగించుకొని ఇతర దైనందిన కార్యక్రమములోనికి దిగుచున్నారు. అది తప్పు. కాలస్వరూపుడైన పరమేశ్వరుని ఆనాటి ప్రాతకాలమున పూజించి తీరవలెను. ఈ విషయమును గుర్తించి సర్వులకు అనుకూలముగా విధముగా నండునట్లి ప్రసిద్ధ వేదశర్మ పండితులైనట్టి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థాన వేదస్మార్త పాధ్యాయులైనట్టి బ్రహ్మశ్రీ కొలచాన సుబ్రహ్మణ్య అవధూతన్ గారిచే ఈ గ్రంథము వ్రాయించి మేము ప్రకటిస్తున్నాము. ఈ విషయంలో శ్రీ అవధూనులుగా మేము సర్వదా కృతజ్ఞులము. ఈ గ్రంథమును దగ్గర ఉంచుకొని వారు పద్ధతులు వ్రతమును చేసుకోవచ్చును. ఇటు సౌకర్యమే ఇతర ప్రతాదులకు కూడా కలుగునట్లు చేయవలనని మా సంకల్పము. భగవంతుని దయ ఆసక్తి పుత్రుల ఆదరణము నమ్ము ముందునకు నడిపించునని ఆశీర్వదించుచున్నాము. ఉగాది పచ్చడి. ఈ పండగ పేరు చెప్పగానే ఎవరికైనా ముందు గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. మామిడి పిందెలు, వేప పువ్వు, కొత్త బెల్లం, చింత, పచ్చిమిరప, ఉప్పు వేసి చేసే ఈ